డిస్పాచ్ అంటే పంపు అని అర్థం. ఇది ఒక జర్నలిస్ట్ రియల్ లైఫ్, ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ని బేస్ చేసుకొని తీసారట. సరే ఒకసారి చూద్దామని ఒక లుక్ వేసా. ఇక చూసాక ఇది పంపు అనేలా లేదు, జంపు అనేలా ఉంది. ఏం సినిమారా బాబు, అస్సలు బాలేదు భయ్య. డిస్పాచ్ చేశారు గానీ దానికి అడిషనల్ గా నన్ను బలి చేశారు. చాలా కష్టంగా డిస్పాచ్ చేశారు. అంటే చుక్కలు కనబడ్డాయి నాకు కంప్లీట్ చేయడానికి. డెడ్ స్లీప్ అన్నమాట. జీడీఆర్ 2G స్పెక్ట్రమ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హీరో అయిన జాయ్ ఏం చేశాడు అనేది మూవీ ప్లాట్. చెప్పాలి అంటే జాయ్ ఏం చేయలేదు, ఇక్కడ ఎంజాయ్ చేశాడు కానీ ఏ విషయంలో ఆ విషయంలో, కానీ ఇన్వెస్టిగేట్ విషయంలో మాత్రం పక్కేసి పడుకున్నాడు. థ్రిల్లర్ డ్రామా అన్నారు, థ్రిల్లరు లేదు, డ్రామా లేదు. మూవీలో ఇంకేం లేదా అంటే ఉన్నాయి, అడల్ట్ సీన్సెస్ బాగున్నాయి. ఇక్కడ వీటి కోసమే మిగతా సినిమా అంతా తీసినట్టు ఉంది కానీ ఒక సినిమా తీద్దామని ట్రై మాత్రం అస్సలు చేయలేదు. రైటింగ్ అస్సలు బాగాలేదు, అంత డమ్ క్యారెక్టర్స్, డమ్ స్టోరీ ప్రొసీడింగ్స్, స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్గా ఉంది. ఎంత వీక్ అంటే జ్వరం వచ్చిన పేషెంట్లా చాలా స్లోగా ఉంది. ఇక్కడ నా ప్రాబ్లం అది కాదు. ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండి స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే కూడా ఇవి బాగున్నా ఎంత స్లోగా ఉన్నా ఏదో గెండుకుంటూ కంప్లీట్ చేసేస్తా. కానీ ఇందులో అవి ఏం లేవు. పోనీ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అది లేదు. ఒక్క క్యారెక్టర్ రైటింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ స్టార్టింగ్లో చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందిరా అనుకున్నా. వెళ్తుంటే దాన్ని కూడా సరిగా డిస్పాచ్ చేయలేదు. స్టార్టింగ్ కార్లో ఉన్న సీన్ వరకు క్యారెక్టర్ బాగానే అనిపించింది. ఇక తర్వాత దుబ్బింది. సరిగ్గా డెవలప్ చేయలేదు క్యారెక్టర్. ఒక అడల్ట్ సీన్సెస్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేశారు కానీ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే మీద మాత్రం వదిలేశారు. ఆ వదిలేసింది మళ్ళీ ఎక్కడైనా పట్టుకుందామని అస్సలు ట్రై చేయలేదన్నమాట. ఆ వదిలేసింది కూడా ఎక్కడో డిస్పాచ్ చేశారు. జీడీఆర్ 2G స్పెక్ట్రమ్ మీద జర్నలిస్ట్ ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు అనే దాన్ని ఏ మాత్రం ఎంగేజింగ్ చెయ్యకుండా బోరింగ్గా తీశారు. ఒక్క చోట కూడా థ్రిల్ చేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనోజ్ బాజ్పేయి చాలా బాగా చేశారు. యాక్టింగ్ బాగుంది కానీ క్యారెక్టరైజేషన్ అస్సలు బాగాలేదు. ఇక హీరోయిన్ గా చేసిన షహనా గోస్వామి అండ్ రితు పార్నాసేన్ అడల్ట్ సీన్సెస్ లో మాత్రం అద్దరగొట్టేశారు. బట్ యాక్టింగ్ లో మాత్రం అద్దరగొట్టే అంత లేదు కానీ డీసెంట్. ఇక రిమైనింగ్ ఆల్ ఆర్ ఫైన్. బీజిఎం అయితే అస్సలు బాగాలేదు, అసలు బీజిఎమే లేదు. అంతా అట్మాస్ఫియరిక్ సౌండ్సే ఉంటుంది. ఫైనల్లీ డిస్పాచ్ చేశారు కానీ మధ్యలో చాలా తిప్పలు పడి ఎంతో కొంత డిస్పాచ్ చేశారు. రిమైనింగ్ అంతా అక్కడక్కడ వదిలేశారు. మూవీ అయితే G5లో హిందీలో ఉంది. తెలుగు ఆడియో ఎప్పుడు వస్తుందో తెలీదు. వచ్చినా పెద్దగా లాభం ఏం లేదు అందులో. డొల్లా అడల్ట్ సీన్సెస్ కూడా ఉన్నాయి, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. మరి చూసుకోండి. సో మరిది డిస్పాచ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.